ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తున్న పిల్లలు గడిచిన దినమంతా కూడా తన కృపలో మరి భద్రపరుచుకుని క్షేమారోగ్యం ఇచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారనగా మరి 2024 సంవత్సరం 5వ నెల మరి 15వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, యెహోవాకు తోడయుండెను గనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచన భాగం. మరి దేవాది దేవుడు యెహోషువని జ్ఞాపం చేసుకుని మరి అతను చేస్తున్నటువంటి పాలనలో మరి దేవుడు అతనికి తోడుగా ఉండి మరి దేశమంతటి మీద అతని కీర్తి గొప్పగా చేశాడని లేఖనం రాయబడి ఉంది. ఈరోజు నీవు నేను కూడా మరి దేవుడి మరి సన్నిధిలో ఉన్నటువంటి మనము మరి ఆయన కీర్తి దేశమంతంటే మన కీర్తి అనే దేశమంతటను కొనసాగించాలంటే ఆయన మనకి తోడుగా ఉండాలంటే మనం ఆయనతో ఉండాలి, ఆయనతో సాగిపోవాలి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యలోనికి స్తోత్రాలు ఇంతవరకు కాపాడు తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆస్వాదించండి ప్రభా. ఇగో తండ్రి, అందరికీ కూడా తోడుగా నడిపించండి తండ్రి. దేవాదిగా మా భారతదేశాన్ని దీవించండి. చక్కెర పరిపాలన మీరు అనుగ్రహిస్తుంది స్తోత్రాలైనా ప్రభా. ఈ దేశాలను బిడ్డలకి మంచి వంతనం పండి యవన బిడ్డలందరినీ కూడా ప్రభా రక్షించుకుని కాపాడు తండ్రి. దేవాతని యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మంచి కాపర్నికి వందాలు తండ్రి ప్రభు. ప్రేమమయడానికి వందాలు తండ్రి ప్రభు. ఇవన్నీ ప్రభా యేసునికి వందాలు. పనిచేసుకునే బిడ్డలు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావిగా తండ్రి. యేసునికి వందాలు. కోర్టు గోడలు, కేసు గొడవలు ప్రభా మరి జైలున్న బిడ్డలు విడుదల చేయండి. హాస్పిటల్ రోగులు స్వస్థపరచండి. అనాథులను ఆదుకొని తండ్రికి స్తోత్రాలు ప్రభు. దేవాదిగో తండ్రి యేసునికి వందాలు తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరితో ఆత్మ నడిపించండి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆస్వాదించి దీవించి దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి. వివాహం చేసుకునే బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి ప్రభా. మీరే తోడుగుండి అన్ని విధాల సహాయం చేస్తే నమ్మకం మేము తెచ్చుకోవచ్చు. దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నమ్మకం మేము తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.